ఇరాన్పై దాడులను అమెరికా, ఇజ్రాయెల్ మరింత తీవ్రతరం చేశాయి. ఇరాన్ ప్రెసిడెంట్ కార్యాలయంతో పాటు ముఖ్య నేతల నివాసాలు, క్షిపణులు, రాడార్ స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడ్డాయి. ఇప్పటి వరకు ఇరాన్లో 787 మంది మృతి చెందారు. టెహ్రాన్కు మద్దతుగా తమపై దాడులు చేస్తున్న లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లపై వైమానిక దాడులను తీవ్రతరం చేసిన ఐడీఎఫ్ తాజాగా భూతల దాడులు చేపట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ దద్దరిల్లుతోంది. ఇరాన్లో ఇప్పటి వరకు 787 మంది మృతి చెందారు. తాజాగా ప్రెసిడెంట్ కార్యాలయంతో సహా ముఖ్య నేతల నివాసాలే లక్ష్యంగా యుఎస్, ఐడీఎఫ్ దాడులు చేపట్టాయి. శనివారం నుంచి టెహ్రాన్లోని ప్రతి చోట దాడులు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా రిపోర్టర్ ఒకరు తెలిపారు. టెహ్రాన్ తూర్పు ప్రాంతంలో పేలుళ్లకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇరాన్ అధికారిక మీడియా భవనం సహా క్షిపణులు, రాడార్ వ్యవస్థలే లక్ష్యంగా యుఎస్, ఇజ్రాయెల్ సేనలు దాడులు చేశాయి. టెహ్రాన్లోని మరో ఆసుపత్రిపై దాడి జరిగినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడిలో ఆసుపత్రి కిటికీలు, అద్దాలు ధ్వంసం కాగా బెడ్లు, వైద్య పరికరాలు చెల్లాచెదురయ్యాయి. ఆసుపత్రి ఫ్లోర్ శిథిలాలతో నిండిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో టెహ్రాన్లో దెబ్బతిన్న రెండో ఆసుపత్రి అని వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇరాన్ క్షిపణి కార్యక్రమం లక్ష్యంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతోందని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. సొరంగంలో దాచిన బాలిస్టిక్ క్షిపణులను B-1 బాంబర్ల సాయంతో ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఐఆర్జీసీకి చెందిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను నేలమట్టం చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. గగనతల రక్షణ వ్యవస్థలను, డ్రోన్ లాంచ్ సైట్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని నటాంజ్ అణుశుద్ధి కర్మాగారం ధ్వంసమైంది. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఆ విషయాన్ని గుర్తించినట్లు IAEA తెలిపింది. సోమవారం జరిపిన దాడుల్లో నతాంజ్ అణుశుద్ధి కర్మాగారం దెబ్బతిన్నట్టు పేర్కొంది. అయితే అణు ధార్మికత వెలువడే ప్రమాదం లేదని IAEA ప్రకటించింది. లెబనాన్ రాజధాని బీరూట్పై వైమానిక దాడులను ఉధృతం చేసిన ఇజ్రాయెల్ తాజాగా భూతల దాడులు కూడా మొదలుపెట్టింది. హెజ్బొల్లా కమాండ్ సెంటర్తో సహా ఆయుధ నిల్వ కేంద్రాన్ని ధ్వంసం చేసింది. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ ఉగ్ర సంస్థకు చెందిన కమాండర్ను హతమార్చినట్లు ఐడీఎఫ్ ఎక్స్లో ఓ పోస్టు పెట్టింది. ఇజ్రాయెల్ వైమానిక స్థావరం వైపు డ్రోన్లను ప్రయోగించినట్లు హెజ్బొల్లా తెలిపింది. ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా దాడులు కొనసాగుతాయని ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 52 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 154 మంది గాయపడ్డారని వెల్లడించింది. ఇరాన్పై జరుగుతున్న సైనిక ఆపరేషన్ 4 వారాల్లో ముగియవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. టెహ్రాన్ క్షిపణి, అణు సామర్థ్యాలను ధ్వంసం చేసేందుకు ఏమేం చేయాలో అన్ని చేస్తామని స్పష్టం చేశారు.